शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदनिरदेन्दुघनसारपटीरमराळमल्लिकाहार तुषारफेन रयितासलकासपणीच कुन्दमन्दार सुधापयोधि हिततामरसामरवाहिनी शुभा కార్తనపున్నమదిగానకనన్నడుగు భారతి. శ్రీ గురుభ్యో నమః. పుష్పక్క మంచి పాట భక్తి పాట ఒకటి మొదలు పెట్టండి. వినపడదక్క నేను అన్నది? ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కాను, అదేదో పోయింది. వస్తుంది, మాట ఏర్పడుతుంది. ప్రార్థన. సింహాసనము చారు సితపుండరీకంబు చెలికత్తె చెలువారు పలుకు చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడికి నెరవేణ పలుకు తోడు వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎక్కిరింత నలువని మోముదమ్ములు కెళి గృహములు తళుకుటద్దంబు సత్కౌల మనసు ఎప్పుడు ఏ దేవి కాదేవి ఇందుకుంద చంద్ర చందన మందార సారవర్ణ శారదాదేవి మాయద జాలుగత ధన్యవాదాలక్క, నమస్కారం. ముందుగా భానుమతక్క మీరు స్టార్ట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. అందరికి నమస్కారం. చాలా సంతోషం, ఇలాగా గంటేల జగదీష్ చంద్రకుమార్ గారు మన నలుగురిని కలుపుతూ కాస్త స్వీయ పద్యకవి సమ్మేళనం పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక కంద పద్యాలు కొన్ని ఎప్పుడో ఇవి దాదాపుగా 30 సంవత్సరాల క్రితం రాసినవేమో తవ్వకాల్లో ఈరోజు బయటపడ్డాయి. సినారే గారికి పద్యసుమాంజలి అని చెప్పి ఒకసారి ఆయనకు సమర్పించడం జరిగింది పద్యాలని ఒక కార్యక్రమం. తెలుగువారి కన్నబిడ్డ, సరస్వతికి ముద్దు బిడ్డ సినారే గారికి పద్యసుమాంజలి. వాణికి సింగారంబుగా వేణిన అమరెను సినారె విశ్వంభరమై తూణీరము మేధస్సయే బాణములై కావ్యధార భాసురమయ్యన్. ఆయన విశ్వంభర కావ్యంని ఇందులో ఇమర్చడం జరిగింది. నాగార్జున సాగరమే సాగెను కమనీయమైన శారదరాత్రై ఊగెను తరంగిణులపై రాగాలాపనలతోడ రసరమ్యముగన్. నాగార్జున సాగరం అన్నది ఆయన ఇంకొక కావ్యం. లకుమా వసంతరాయల వికసిత ప్రేమను సినారె వివరింపంగన్ ఒకనాటి ప్రణయ కుసుమము వికసితమై పరిమళాలు వీచెను మనకై. ఈ లకుమా వసంతరాయల కావ్యం కూడా ఆయన రచించారు. తెలుగున గజళ్ళు పలికెను తెలిపెను అందలి సొగసులు తీయందనముల్ ఒలికించెను మాధుర్యము లలిత లలిత భావ రాగ లాలిత్యముతోన్. మాటలు మాణిక్యములయే పాటలు పరువాలు తొడిగి పరుగులు తీసెన్ మీటెను హృదయ విపంచిని బాటను చూపెను సినారె భావి కవులకున్ అని చెప్పి ఒక 5 పద్యాలు అప్పుడు రాయడం జరిగింది. నమస్కారం. ఉన్నాయండి, చక్కగా ఉన్నాయి, అన్ని కవర్ అయినాయి. అదే ఆయన కావ్యాలు. పోతరాజు గారు నెక్స్ట్ మీరే.
అందరికీ నమస్కారం అండి. ఈసారి కూడా బతుకు సేద్యంలో నుంచి సీసమాలిక ఒకటి. రైతు తన యొక్క గత చరిత్ర ఎలా ఉంది అని చెప్తూ పక్క ఒక వ్యక్తికి చెప్పుకుంటూ బాధపడుతున్నాడు. అది అంశము అని మరి ముందు ఏంటి అర్థం ఇలా ఉంది అనుకోకుండా ముందే చెప్తున్నాను. అలనాటి పలనాటి ఆహవరంగాన ఖచ్చయ్య తెలుగుల కత్తి పదును రతనాలు పండించు రాయలసీమలో ఫ్యాక్షను నాగులే పడగలిప్పే వీరబొబ్బిలి వాటి వీరుల కథలన్నీ తిరిపెమెత్తుచు నుండి తిరుగసాగే విజయనగర రాజ విపుల ఖ్యాతిని చూడ వంశధార నదికి వలసబోయే చాళుక్య వైభవ చంద్రికా తేజము గౌతమీ తీరాన కాలిపోయే రెడ్డి రాజులు గొన్న దొడ్డ కీర్తి సిరులు కొండవీటి గిరుల కూలిపోయే అద్దంకి సీమలో ఒద్దికన్ వెలుగొందు తెలుగు కవుల కీర్తి తెవులుగొనియే నెల్లూరి రాజ్యాల నెరజానతనములే పెన్న నీటిని నాని సన్నవడియే కాకతీయ రాజ్య కళల సంపత్తులే రామప్ప చెరువులో రాళ్ళునయ్యే గోల్కొండ కోటలో కోటి వీణల తెలుగు మూసి నదిని చేరి ములికి గలిసే గొప్ప ఘనత అంత ఘోరీలని దురించ తెలుగు వెలుగు నేడు తెల్లబోయే ఏమి చెప్పగలను ఎంతెంతో దుఃఖము శిథిలమైన వాని చూచి చూచి. పెద్దన పద్యాలు గుర్తు చేస్తున్నారు. ఇలా 2 సీసాలు వచ్చినాయండి, అందుకే ఇంకో సీసన్ చెప్పండి, పర్వాలేదు. ఓకే, ఒకటి సీసమే మళ్ళీ. అణువణువున చూడ ఆనందమందించు పున్నాగ గన్నేరు పూల కొమ్మ చిరుజల్లు సరసాల విరిజల్లు కురిపించే జలతారు వలువల జాజిరెమ్మ మావిచి ఉరుమేసి మత్తెక్కి పాడెను కుహుకుహు గీతాల కోయిలమ్మ అరచేతి అందాల అరవిచ్చు పరువాల గోరంట సురపొన్న కూనలమ్మ కల్వ పూలు విచ్చు కార్తీక చంద్రిక మరుల గొల్పె జోడ మనసుకెంతో పుష్యమాస శోభ ముద్దబంతి నగవు లేత మంచు తెరల లేచియాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. పుష్యమాస శోభ. విమలక్క నమస్కారం, ఉన్నారా? అయ్యో, విమలక్క వెళ్ళిపోయారా? ఉన్నాను. ఉన్నారా? చెప్పండి. నేను సీతారామ కళ్యాణంలో నేను రాసినవి కొంచెం అంటే పెళ్లి కూతురుల అలంకరణ పద్యాలకి చదువుతాను. చదవండి. మీతో రాశాను. మధ్యాక్కరలో రాశాను. తడియార పెట్టి కురులకు తరుణులు సాంబ్రాణి సొగసు కడు జాగ్రత్తగా వేయ చిరు నగవులకించెడు జడవేయుచు అతి మృదువుగా చతురోక్తుల పలుకుచుండు పడతుల కంచు తల్లి పరవశమందుచు నుండి వెలువాయుముదము మల్లెలు మరువము కొల్లలుగను తెచ్చి కుముదమ్ములు. ఇది షట్పదిలో రాశానండి పద్యం. కొల్లలుగను తెచ్చి కుముదమ్ములు జల్లుగా జాజులు పల్లవముల తోడ వల్లీత సుమపు వైభవమ్మును బంగారు జడపాళి బహు చక్కగాను జడ కుచ్చులను పెట్టి జడలోన తుర్మ విరులనెన్నియు తెచ్చి సరముగూర్చి మల్లెలు జాజులు మరువమ్ము తోడ సంపంగి పూలను చక్కగా ముడచి సున్నితపు గులాబీ సుమములను ఇడుచు ముందుగా ముడిచిరి ముదముతో వారు
ఆ పైన సంపంగలందమలుకంగా కుందమల్లెలునంత కూర్చిరా కురుల కనకభూషణములు కమల నేత్రులకును పాలమందున పచ్చల వాసికమును లలనకు లలనలకు తిలకము అలికమునందు చెక్కిల్ని అగరుతోడును చిన్న చుక్క దృష్టి తగులు నంచు తలచి రూపసులకును కజ్జముల తీర్చిదిద్దిరి కన్నులకును ఇంద్రధనుసును బోలు ఇంతులంత వలువలను గట్టిరెనియో వర్ణములవి. అంతా మంజిరి ద్విపదలో రాశాను మొత్తం అంతాను. బాగుంది. పెండ్లి వేడుక చూడ పెద్ద ముత్తైదువ గౌరియే స్వయముగా కదలి వచ్చినది. పట్టు పుట్టములను పడతులందరికీ నవరత్నహారములు నవ్వధువులకు పచ్చల పథకము పాపిట చేరు ముచ్చంపు ముక్కెర ముచ్చట గొల్ప రత్నాల జూకాలు రమణీయముగను ముస్తాబు చేయంగ మురిసిరందరును దండకడియములు ధరించిరంత మణిమేకలను మంచి ముచ్చముల అందెలు కడియాలు అలరించగాను పాదపద్మములకు పసుపు పూసి పారాణి పెట్టిరి పరిణయమనుచు ముద్దుమోములనంతము కురములగాంచి సిగ్గుపడుచునంత చిరునగవులను మేనమామలు వచ్చి మేళమాడుచును పూల గంపలలోన పువ్వుల ఓలె కళ్యాణ వేదిక కనువిందు చేయ వధువులను ఉంచిరా వేదిక ధరిని. నమస్కారం అండి. ధన్యవాదాలు. చాలా బాగుంది. కుసుమక్క మీవే చక్కగా ఉన్నాయి. నెక్స్ట్. నన్ను ఏమైనా పిలిచారా? నాకు వినపట్టాల సమంగా. అవునవును పిలిచాను. నెక్స్ట్ మీరే ఇప్పుడు. ఓకే. నేను రామాయణంలో చదువుతాను. అసలు నేనేం రాశాను నాకే గుర్తులేదు. అది ఈ ఆధ్యాత్మిక భావార్థ రామాయణంలో చాలా వైరాగ్య భావంగా ఉంటాయి అన్ని భావాలు. 16 ఏళ్ల వయసులో శ్రీరాముడు చదువుకోగానే తీర్థయాత్రలకు వెళ్తానని అనుమతి తీసుకొని వెళ్తాడట. వెళ్తే వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకు విపరీతమైన వైరాగ్య భావనలు వస్తాయి రాముల వారికి. అప్పుడు వీళ్ళని అడవికి రాక్షస సంహారానికి తీసుకెళ్ళటానికి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు రామచంద్రుడు, నాకు ఇట్లా భావాలు కలుగుతున్నాయి, అసలు ఈ పరబ్రహ్మ ప్రాప్తి ఎలా వస్తుంది, ఈ జీవితానికి అర్థం ఏంటి, శాశ్వతత్వం అయిన పరబ్రహ్మ ఎట్లా పొందాలి, ఇటువంటి ప్రశ్నలనే అడుగుతాడు. ఆ ఘట్టంలో 4-5 పద్యాలు చదువుతా చిన్నవి. చేసెను తీర్థయాత్రలను శ్రీ రఘునాథుడు మోక్షదాతయే, చూసిన వారలు దలచి చోద్యమునంద విరాగ చిత్తుడై, భాసిలే రామచంద్రుడటు బాల్యమునందు పరాన్ముఖత్వమున్, వేసెను బాటలంజనులు వెంటను నా విధి సాగగాను తిన్, వచ్చెను తానయోధ్యకును బాలుర పంపగయాగ రక్షకై, ఇచ్చెను తెల్పమౌని పెదహెచ్చగ పంపనటన్న రాజుకున్, నచ్చగ చెప్పె దేశికుడు నమ్మగ రాముడు విష్ణు రూపుగా, మెచ్చగ ఎల్ల జాతికి మేలును గూర్చును ఖ్యాతి చెందనెన్, సహజ విరక్తుండు స్వామి సుకుని వలె శ్రీరాముడు విరాగ చిత్తుడయ్యే, నశ్వర దేహము నమ్ముట కష్టము దుఃఖ సంసారంబు త్రోయవశమే, సచిదానందము సాధ్యమగుటెటులో పదమెద్దియో పొంద బ్రహ్మ ప్రాప్తి, కౌశికు నడుగంగ కలత తీర్పమనుచు వంత వశిష్ఠుడు బాపునెను, చిత్తశుద్ధితో గురువును శ్రీ రఘుపతి శంక తొలగించమని వేడి శ్రద్ధగాను, గురు శిశువుల వాదంబతి గుహ్యమౌచు యోగ వాసిష్టమై వెల్గే ఉర్విలోన, రాముని గాథలు మనుజులు నియమము పఠనము శ్రవణము నిరపగ సతమున్, క్షేమము నిచ్చును ఘనముగా బాముల బాయుచు ముగితికి బాటలు వేయన్, బాముల బాయుచు ముగితికి బాటలు వేయన్.
ధన్యవాదాలు. ఎందులో రాశారక్క ఇవి మీరు పద్యాలు? అమ్మా, ఇదే ఒకటేమో ఉత్పలమాల 2, ఓ శీసపద్యము, ఓ కందం. కరెక్ట్. ఓ శిశుపద్యం ఉంది కదా. ఓ శీసపద్యం ఉంది, కందం 1, ఉత్పలమాలలు 2. ఆ, వాటితోనే తెలిసింది. ఉన్నాయి నా పద్యాలన్నీ. బాగుంది. గాయత్రి సోదరి అక్క అన్మ్యూట్ చేసుకొని చదవండి. కొత్త ఒక వాళ్ళు 10 నిమిషాలు ఇండియాకి చదువుతాను తమ్ముడు. సరే అక్క, ఓకే. ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాము. సరే సరే. శేష Next. పద్యాలు చదవాలా? అక్క శేష పద్యాలు చదవాలా, స్వీయ పద్యాలా? స్వీయ పద్యాలు ఏవైనా చదవచ్చు అక్క, ఇబ్బంది లేదు. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో చదువుతాను. అయితే ఈ రౌండ్ లో మేము ఒక రౌండ్ పూర్తి చేస్తాం. అలా ఓకే. నేను రౌండ్కి ఒక సీస పద్యం చదువుతాను నేను కూడా, అందుకని మొదలు పెడతా. చదవండి. అయ్యో భలేవాళ్ళే, గంటేల వారు మీరు ఇప్పుడు చదవండి. మీ శీసపద్యాలకు ప్రసిద్ధి కదా. ఏం లేదు, ఇది మణిద్వీపం గురించి ఒకటి రాశానక్క. మణిద్వీపం గురించి రాశా. మందార మల్లికా మాలతీ వనముల వీరుల సువాసనల్ విస్తరించ దాడిమీ ద్రాక్ష చూత ఫలరసంబులే ఏరులై ప్రవహించ హేమవర్ణ కాంతులింపుగ నుండి కనులకు కనపడ సప్త ప్రాకారాల సారమంత శోభాయమయనమై శోభిల్యవనమంత మనమంతగా మణిద్వీపాన్ని కాంచగాను అమ్మకు నివాసమైనట్టి అంతులేని కట్టడముల మధ్యగల ఆ కనకదుర్గ భోనమందు విరాజిల్లి ముక్తినిచ్చు తల్లికి ప్రణతుల నిడుదు తన్మయముగా. బాగుంది. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మదేవుడు గురించి, సృష్టి దాని గురించి రాసాం కొద్దిగా. 9 దారుల త్వరలగలిగిన ప్రాణిని కూర్చిన బ్రహ్మదేవా పలుకులు నేర్పిన మాయగాడివివీవు బుద్ధినిచ్చితివిగా బుధుల చేర పలుకల నేర్వగా పదములు వచ్చెనే నోరార పల్కగా నుడుల వెడల భగవంతు నామమున్ భక్తిగా తలచగా మనలను కాచురా మాధవుండు మాయమాటలు చెప్పగా మనసులంగు సత్యమనునది లేక అసత్యములెటు దేవ నిర్మితమైనట్టి దేహమందు తత్వచింతన జేయ సాధకుడు వెలుగు. ధన్యవాదాలు అక్క. మళ్ళా నెక్స్ట్ మీరే అక్క, భానువతి అక్క మీరు చదవండి. అవునా, అప్పుడే నాది వచ్చేసిందా? నేను ఇప్పుడు మన ప్రజపద్యం వారు వేసిన ఆణిముత్యాలు అన్న శీర్షికతో వేసిన కొన్ని పద్యాలలోంచి ఒక ఈనాటి పెళ్లిళ్ళ గురించి అప్పుడు ఒక 5 పద్యాలు రాయడం జరిగింది. ఆ పద్యాలు చదువుతున్నాను. ముందుగా ఆట వెలది. పెళ్లి మంటపమున పేరోల గంపుగా పెళ్లి జరుగుచుండు పెద్దలెదుట అంతులేని ధనము అలవోకగా పారు విందు భోజనములు వింత రుచులు. భోజనాలేమో పెళ్ళేమో బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత ఆ వారి వధూవరులు వాళ్ళు దంపతులు ఎలా ఉన్నారని సంతు కలుగు వరకు సరదాలు సరసాలు మాట కలవదెప్పుడు మనసు వేరు 3 నాళ్లలోన ముచ్చట్లు తీరును ఒక్క గూటి కింద ఒంటరగుచు. చెప్పండి. మ్యూట్ అయ్యారక్క. సర్దుబాటు మరచి సఖ్యత విడనాడి అహము పెంచుకొనుచు హద్దు మరచి స్వార్థ బుద్ధి పెరుగ సహనము నసింప ముక్క చెక్కలగును 3 ముళ్ళు. అంటే పొంతన లేదు, ఈ రోజుల్లో అలాగా ఉంటున్నారన్నమాట. సఖ్యత విడనాడి సంతు వద్దని వృత్తి గొప్పని సాగుచుందురు ఇద్దరున్ సంతు కల్గిన పెద్దవారిని సాక మందులు ఎప్పుడున్ వంతులెప్పుడు వేసుకొందురు వారి బిడ్డను పెంచగన్ పంతమెప్పుడు హెచ్చుచుండును పట్టు వీడరు ఎవ్వరున్. అంటే వాళ్ళకు వారి యొక్క ఉద్యోగాలే ఇప్పుడు నేటి యువతకు ముఖ్యమైంది. ఆ బిడ్డలను కానీ పెద్దవాళ్ళు ఎవరో సాకాలి, నువ్వు పెంచుతావా అన్నట్టు ఉంటున్నారన్నమాట. తల్లిదండ్రుల కీచులాటలు తారతమ్యములెల్లయున్
పిల్లవాండ్లకు భీతి గొల్పును పేర్మి తగ్గును ఇంటిపై మెల్ల మెల్లగా మోటు బారుతు మేధలెల్లయు తగ్గుచున్ తల్లడిల్లి సమాజమందున తాము ఒంటరులవ్వగన్. అంటే భార్యాభర్తలు సఖ్యత లేకపోతే అది పిల్లల యొక్క మనసు మీద దెబ్బతీస్తుంది. ఆ పిల్లలు వాళ్ళు వారి వారి జీవితాల్లో వారు ప్రాముఖ్యత పొందలేరనమాట. వాళ్ళు ఎంతసేపు మనసు ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటేనే పిల్లల మీద కూడా పెరుగుతుంది, లేకపోతే వాళ్ళు ఒంటరిగానే ఫీల్ అవుతారన్నట్టు ఆ నేటి వివాహ వ్యవస్థల గురించి ఒక పద్యాలు రాయడం. నమస్కారం అండి. చాలా బాగున్నాయి. పోతరాజు గారు. అలాగే ఉంది ఇప్పుడు అంతా కూడా. అదే అయితే ఇదే బతుకు సేద్యంలోదే సగటు మనిషి, కూలీ చేసుకునేటువంటి మనిషి తన యొక్క ఆలోచన ఇలా పంచుకుంటున్నాడు. పర్వదినాలలో పనిచేయ బిల్చుచు పిండి వంటలనింక పెట్టునెవరు. ఆంధ్రాలో పండుగలు వస్తే పనివాళ్లతోని పిండి కొట్టించుకొని చక్కగా వండుకొని పిండి వంటలు పెట్టేవాళ్ళు ఒకప్పుడు మా చిన్నతనంలో. రాయలసీమలో కూడా ఈ అలవాటు ఉంది, ఆంధ్రాలో కూడా ఈ అలవాటు. పాపం ఇప్పుడు బంద్ అయిపోయినాయి అని స్వగృహ ఫుడ్ సెంటర్లు వచ్చిన తర్వాత. అంతే అంతే. పర్వదినాలలో పనిచేయ బిల్చుచు పిండి వంటలనింక పెట్టునెవరు. దండి పంటల జోసి దరహాసమునరించి ఇంపుగా ఈనాములిచ్చునెవరు. గోభూదనములు గొప్పగా గల్గిన ఉత్సవాల వలువలొసగునెవరు. మాదా కవళమన్న మనసు కరిగిపోయి ముదబెట్టగవచ్చు పెద్దలెవరు. ఏరువాక సాగ ఎదురేగిరమ్మని పిల్ల పాపలగని పిలుచునెవరు. ధాన్యలక్ష్మిగాంచి తాదాత్మ్యముందుచు గోనె సంచి నేడు కొలుచునెవరు. అలా సగటు మనిషి బాధపడుతున్నాడు. ఆ తర్వాత ప్రకృతిని, పొలం వెళ్ళి చేనులో చూసి రైతు తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పొలంలో వచ్చేటువంటి ఆ సన్నివేశాలు ఎట్లా ఉన్నాయంటే, తొలకరివానల దొంతరన్ కులికెడు సాలుకి బాలెంత చక్కదనము. సిరమెత్తి మొలకెత్తు చిన్నారి అంకుర పూతమౌ చిగురాకులేతదనము. నవ పుష్ప సౌగంధ నవ్యలాల సమొప్ప మేలైన మొక్కల మెత్తదనము. వయ్యార మొలికించ వరుసగా వాలిన వరికంకుల సొగసు పడుచుదనము. ధవళ తారలట్లు తళుకుతోడ తుళ్ళు పత్తిగుల్ల తెల్లదనము. కువ కువలతో మెరసి నవనవలాడుచు వరల నేడు పైర్ల పచ్చదనము. ఎక్కడి పద్యాలు సార్, చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. బాగుంది. ఈ ముద్రణ అయినాయా ఈ పద్యాలు మీవి? లేదండి, 2007లో రాశాను ఈ కావ్యం. బతుకు సేద్యం అని పేరు పెట్టి. ఓహో, అది అలాగే ఉండి చాలా బాగున్నాయండి పద్యాలు. చాలా బాగుంది. బాగున్నాయి. విమలక్క మీవే. నేనేనా? ఆ. సరే, అయితే నేను రామాయణంలోవే రామలక్ష్మణులు వాళ్ళు వనవాసానికి వెళ్తే అయోధ్య ప్రజలందరూ వాళ్ళ వెనకాతలు వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా రామలక్ష్మణులు తెల్లవారు లేచి వెళ్ళిపోతే ఇంటికి తిరిగి వస్తారు ప్రజలందరూ. ఇంటికి వస్తే వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళని మాట్లాడే మాటల్ని ఒక సంపుల్ల వృత్తంలో రాశాను. అది అందులో పాదానికి 8 గణాలు ఉంటాయి, తల గణాలు, తల అన్ని 8 గణాలు, తలలే, అలా 8 పాదాలు ఉంటుంది పద్యంలో. అది కాకుత్సుల వంశోద్భవు కౌసల్య సుతుండి విధి కాంతారము నందుండగ కాలమ్ముకు బందీగను సాకేత నివాసమున సంతోషమునెట్లుండును శాంతమ్ముగా నిచ్చోటను సౌఖ్యంబుగా నుండంగను రాకాశసియే అతడు రాముండును ఇవ్వీడును రాజ్యంబును వీడంగను రాజాజ్ఞను పాటించుచు శాకమ్ములు పాకమ్ములు శాస్త్రోక్తమ్ముగా వంటల సౌకర్యములేవింకను చావేలను రాకుండెను మాకింకను మీ సేవలు మర్యాదలు చేయంగను మా మానసమెట్లొప్పును
మాట్లాడకయుండుండని చీకాకుగా వారందరూ చెప్పంగను చేయంగను చేయాడక నిట్టూర్చుచు వాకాడక నిందించక వారించక మౌనంబున వాసమ్మిక కాంతారమునందేయని ఏకమ్మకు కంఠంబున ఏనాడును మారాడని ఈ ఇంతులు పల్కంగను ఏలంచును వాపోయిరి. తర్వాత ఇంకోటి లయగ్రాహి పద్యం. కన్నులను నీరుగని వెన్నునన్ను హస్తమును చిన్నగనిడంగను మహోన్నతుని కాంచన్ క్రన్నన సుమంత్రుణ్ణు కన్నులను ఒత్తుకొని ఎన్నెన్ను దూరముగనున్నది లేదే నన్నిట్ల పొమ్మనుగా నిన్నిచిట వీడి ఎటులన్న మరలంగ వలనన్నను మహాత్మా విన్నపము నిద్ది వినుమన్నయని రామునట చిన్నగను వేడిచును మన్ననులు కోరన్. ఇంకొకటి కూడా లయగ్రాహి. ఏడుగడలేని ఎడవీడుగన దుఃఖమున పాడుబడియుండునిటు నీడగనమింకన్ చూడగను నిచ్చెట్న కూడరిట పండితులు వాడిగను వాదనల వేడిగనలేమే వేడుకగా వాణములు వాడిగను వేయగను కూడరొకటౌచునిట పోడిముగనెంతన్ మూడునిట బాధలని పైడి నగలందరిను వాడుటయు మానుదరు కీడను చుపీతున్. నమస్కారం. అయిపోయినాయి అక్క ఇవి. కుసుమక్క మీవి. మళ్ళీ రామాయణంలోవే కంటిన్యూషన్ చదువుతా కొన్ని. తాటకి రాక్షసాంగనట తాపసి యాగము భంగపర్చుచున్ చేటును చేయగా తనను చిత్రము చేసెను రామబాణమే ధాటి సుబాహు నిందునిమే తారక రాముడు లిత్తలోనే యావాటును దాట తమ్ముడు యువారె భయంబున పోరుమానుచున్ చూడరాముని శౌర్యపు శోభలన్నీ మురిసి కురిపించే దివి భువి పుష్పవృష్టి కౌగలించే మోదము తోడ కౌశికుండు తొల్గ రాక్షస బాధలు తోషముంది తరలిరి రామలక్ష్మణులు తాపసితో మిథిలాపురంబుకున్ సరగుణ పాల్గొనంగ సతి జానకి మాత స్వయంవరంబునన్ చరణరజంబు సోకగని సాధ్విగమారెను రాయి చిత్రమే దొరకెను ముక్తి శాపముందొల్గ నహల్యకు రాముడంటగన్ పావనుని స్పర్శతో రాయి పడతి కాగా కాంతలగునేమో వింజాద్రి కనుమలనుచు మునులు బ్రహ్మచర్యము వీడి మోహమంద విస్మయం పొందిరి సురులి వింత చూసి సీతకు తగిన వరుడంచు శ్రీ రఘుపతి సభకు వచ్చడి రాజులు సర్వఘనులు ధనువు విరవలేడోయని తల్లడిల్ల వంత జెందెను జనకుడు సుంతమదిని రాముని నామము ఘనముగా కామము క్రోధముల బాపి కైవల్యమిడన్ నీమమే అనగామరాయని క్షేమమునొసగెనెరుకకు కృతులను వ్రాయన్. చెంపకమాల తేటగీతి కందం. బాగుంది అక్క, చాలా బాగుంది. గాయత్రి అక్క మీదే నెక్స్ట్. మీవే పద్యాలు. శ్రీ గురుభ్యో నమః. గాయత్రి అవధాని గారు నమస్కారం. అందరికీ నమస్కారం. నేను గతంలో రాసిన జనార్దన శతకం నుండి కొన్ని పద్యాలు. తరళం వృత్తం ధ్రువకోకిల. ధరణి మానవతత్వమంతయు దర్పపూరితమాయగా సరస మార్గము సత్య ధర్మము సాధురీతులు మృగ్యమై వర విధానము వాసుదేవుని పాదముల్ స్మరించుటల్ సురభిలమ్మగు మానవత్వము శోభలీను జనార్దన ధరణి పోషక ధర్మ రక్షక ధాత్రిజా హృదయేశుడా సురుచిరమ్మగు సత్య శోభిత సునృతావ్రత దీక్షిత సరస సాహితి సత్కవిత్వము సాధుగోష్ఠులనుండగా వరములేయిడి బ్రోవరావయ
వాసుదేవ జనార్దన. కటిక తామస తత్వ పూరిత కామచారులు పృథ్విలో కుటిల మానస వృత్తులందుచు కూల్చుచుండిరి కాంతలం. పటిమ చూపుచు సాటి మానవ భాగ్యముల్మది. టక్ అయిందా? వాయిస్ కట్ అయింది. వాయిస్ కట్. చటుల విక్రమ వినిపిస్తుందండి. ఇప్పుడు వినపడుతుంది. సాధు రక్షక సన్నుతాంఘ్రి జనార్దన. ధరణి జాపతి బాలగాధల తన్మయత్వమునందుచున్ మురిసి పాడెద బాలరాముని మోక్షమిచ్చెడు రూపమున్. సరస సాహితి సత్కవిత్వపు సారమే మది నిండగా నిరతమున్నుతింతు నేమది నీలవర్ణ జనార్దన. ఇంకొక పద్యం చదువుతాను. దురిత రాక్షసమూకలన్నియు దూషణమ్ములు సేయగా సరళ సద్గుణ సాధ్విజానకి సైజవారల దౌష్యమున్. వరసుశీలుని నిన్ను నమ్మిక భావనమ్మున దాల్చుచున్. మరువలేమయ సాధ్వినైజము మాధవ జనార్దన. చాలా బాగున్నాయి అక్క, మంచి బాగుంది. జనార్దన మొక్కటం బాగుంది. ఒకటి శంకరాచార్యుల గురించి, ఒకటి ఆదిశంకర్ల గురించి ఒకటి రాశాను. కాలడిలో పుట్టి కారణ జన్ముడై అద్వైత బోధన కాది గురువు సన్యసించి పిదప సద్గురువై శివ కేశవైక్యత జాట కృతుల స్థుతుల సమభావమును చూపి సద్భక్తి పదమిచ్చు భాగ్యదాతవు మాకు భరత భువిని కలియుగాన వెలిసి కామితములు తీర్చవచ్చినట్టి శివాంశ భౌడవీవే. శంకరుని నామ జపమున శంకరుడుగు సకల సద్గుణమూర్తిని సద్గురువును భాష్యములనందజేసిన భవ్యమూర్తి నెప్పుడు మందిలో నగులిచెద తపన తోడా. ఆయన గురించి రాసింది. సృష్టి స్థితి లయాల చేతను బట్టియు లోకములేలెడి లోకనాథ తల్లికిచ్చితివి అర్ధ శరీరమును దీని భావమేమి తెలుపు పార్వతీశ. అద్వైత సిద్ధాంతమంతరార్థము కుతలాన చాటి చెప్పితివి నీదు మహిమలు తెలియవు మాకు గరళ కంట తత్వము తెలుపు మా ధన్యతగన. నోటితోడ నీ నామమును నొకసారి ఉచ్చరించగా నొక్కమారుల్ల మందు శంకరానగ మదిని శాంతి పొందు అట్లనుగ్రహమీయవే అసమనేత్రా. నెక్స్ట్ మధ్యలో కట్ అయింది, మొత్తం వినలా మేము అక్క. మధ్యలో కట్ అయింది, మీది మొత్తం రాలా. నాకు కట్ అయిందో మీదో? మీకు వచ్చింది. వచ్చింది అక్క మీకు? ఇప్పుడు వచ్చింది. ఏదో కాలడి శంకరుడు గురించి మొదలెట్టారు, మొత్తం అయితే నేను వినలే సంగతి. అయితే రికార్డ్ అయి ఉంటుంది, ఇస్తారండి, రికార్డింగ్ ఇస్తారు. మాకు వినిపించింది మొత్తం. ఓకే, మీరే అక్క, ఇప్పుడు భానుమతక్క మీరే స్టార్ట్ చేయండి. రెండు పద్యాలు చదువుకుందాం. ఈ ఆణిముత్యాల్లోదే పొదిషిక రైతుల గురించి రాసిన ఒకటి కందం ఒకటి. వర్షపు జల్లులు కురియగా హర్షముతో కదిలే రైతు హలములతోడన్ కర్షక వనితలు గుంపుగా హర్షించుచు శకునమొచ్చి హారతుల సగన్. రాలిన వర్షపు చినుకు రాల్చును గింజలు పంట భూమిలో కూలిగా మారిన బతుకు కోలుకోనంగా ఆయాస చెందగన్. చాలగు పంట పండినను చక్కగా జీవన యాత్ర సాగునే. ఆలును బిడ్డలుంగలిసి యాతన చెందిరి పంట పండగన్. తొలకరి జల్లులే కురిసే తోయములెల్లను భూమినింకగన్. జలరాలు జల్లులిక జారును క్రిందికి కోన నిండగన్. మొలకలు ఎత్తు గింజలిక మోపగు అప్పులు తీరు నాయికన్.
తలచెను రైతు ఇప్పగిది తర్జన భర్జన చేయుచుండగన్. పాపం ఆ రైతుకి ఆ పంట ఏమన్నా తన ఖర్చులు వెళ్ళి అప్పులు తీరుతాయో లేదో అన్న బాధ ఉంటుంది. మనం ఏదో ఆ పంట వచ్చింది అనుకుంటాం కానీ దాని వెనక ఉన్న కష్టాలన్నీ ఆ రైతుకే తెలుస్తాయి. పంట పండిన పొట్ట నిండును పాత అప్పులు తీరునా, కుంటలందున నీరు నిండిన కూరగాయలు పండునా, ఇంటి ఖర్చుకు డబ్బులొచ్చిన ఈతి బాధలు తప్పుగా, పంటి క్రిందికి చాలకుండును పంట చేతికి వచ్చిన. పంట చేతికి వచ్చినాక అసలు తినడానికి కూడా సరిపోతుందో సరిపోదో అన్న భావం. పూల జల్లులై చినుకులు కుడమి చేరి కుదుట పడుచుండె రైతుల గుండెలెల్లా, పాడి పశువులు గడ్డికై పాకులాడ తప్పవిక మాకు అనివారు తలిచి, తప్పునిక పాకులాట తప్పునిక మాకు అనివారు తలచినారు. పాపం వాళ్ళకి పశువులు కూడా వాటి మేత కూడా వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఆ బాధలు దాని గురించి కొంచెం రాయడం జరిగింది. అందరికీ నమస్కారం. నెక్స్ట్ పోతరాజు గారు మీరే 2 పద్యాలు చదవండి. వర్షాలు బాగా కురిసిన తర్వాత పాపం వరదలు వచ్చి రైతుల పంటలన్నీ నీళ్లలో మునిగిపోతే మన రాజకీయ నాయకులు ఈ హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ సర్వే చేస్తూ ఉంటారు కదండి. అవును అవును. ఆ విషయాల మీద రాశాను. ఓకే. బతుకు సేద్యంలోదే అదే. లోహ విహంగ వీక్షణలలోని వేదికలేమి లోహ విహంగ వీక్షణలలో నివేలోని నివేదికలేమి చెప్పునో, మోహపు వెల్లువల్దినగ ముక్కిన పంటల బాగులోగుల వాహనమెక్కి వత్తురిటు వాడిన చేలను జోడబోరుగా, దేహముడస్సినన్ పిదప తీర్పుల వెల్లడి చేయువారలకో, గ్యాలరీలోని బొమ్మలను కందురు విందురు రైతు గోడులన్, గాలము వేసిపోయెదరు కాపుల కష్టము తీర్తు మంచు, ఏ కాలము జూచునో అకట కయ్యలు నిండిన కంటి నీరులన్, తోలును గొడ్డు ఓలెకడు తొందర వెట్టుచు వెళ్ళిపోదురే. చాలా బాగుంది. విమలక్క మీదే. విమలక్క ఉన్నారా? నేను రాసిన వినాయక శతకం నుంచి పద్యాలు చదువుతాను. చెప్పండి. పట్టు వస్త్రము నీ కొసంగడు భావమొక్కటి కల్గగా, పట్టు వస్త్రము చేయు వైనము బాగా యోచన చేసి చిట్టి జీవుల మోగ వేదన చిత్తమంత కలంచగా, వట్టి చేతుల తోడ వచ్చితి వందనమ్ము వినాయక, పుట్టతేనెను తెచ్చి పెట్టకపోయి చూచితి తోటలన్, బొట్టు బొట్టుగా తేటులెన్నియు భూరియాతన చెందుచున్, కట్టుకొన్నవి తేనె తుట్టెను కాంచివాణి గృహమ్ములన్, మట్టుబెట్టు బలమ్ము చూపుట మానుకుంటి వినాయక, మేనినంటగా చందనమ్మును మేటి అయ్యను తీయనవు తేనె తెచ్చెను భక్తి తోడను తేటి జన్మము ధన్యమౌ, సూనముల్ తమ తావి తోడను సొంపుగా నిను చేరగా, మానవుండిల దోచనెంచెను మంచినంత వినాయక, అరిగిపోవుచు తాను ఎంత హర్షమందును గంధమే, కరము మోర్చుచు నీదు మ్రోల వికాసముందును కేతకుల్, పరమ భక్తిని పద్మముల్ తవ పాదయుగ్మము చేరు నీ కరుణ తోడన సృష్టి అంతయు కాంతులీను వినాయక, కాలమంతయు వ్యర్థమాయను కాంచనైతిని నీ దశన్, మేలు చేసెడు వారలందరూ మింటికేగిరి ఎప్పుడో, జాలియించుక చూపలేని ప్రజా సమూహమే హెచ్చనే, జాలమేలను నన్ను కావక శంభుపుత్ర వినాయక. నమస్కారం. నమస్తే అమ్మా. చాలా బాగుంది అక్క. బాగుంది. గాయత్రి అక్క వినాయకుడు. నెక్స్ట్. అందరికీ నమస్కారం. అందరూ అద్భుతంగా చదువుతున్నారు పద్యాలు, స్వీయ రచనలు. ఇప్పుడు నేను నా గోదా శతకం నుండి కొన్ని కంద పద్యాలు, కంద శతకం, అది కందాలే అన్ని.
నిత్యము తులసీమాలల కృత్యముగ నిశ్చితీవు కీర్తించితివే. సత్యము పాసురగానములు అత్యంతము మధురమయ్యనమ్మా గోదా. చిత్తము హరిపై నుంచితి మొత్తము నీ చెరుల కూడి మోదము తోడన్. సత్తువగా చలివేళల పుత్తించితివీవు వ్రత ప్రపూర్ణత గోదా. విష్ణువునే హృదయమున తృష్ణగ ధరించినట్టి తండ్రికి నీవే కృష్ణ తులసి వనములలో జిష్ణుత లభించినావు శ్రీకరి గోదా. హస్తమ్ముల పూమాలల ముస్తాబున శిరసి దాల్చి మురియుచు నీవే సస్తంబుగ రంగనికే ఇస్తావట ధన్యముగను ఇప్సం గోదా. హరినామము కీర్తించుచు హరినే క్షణ మేలు కొలిపి హరి అనుచున్. హరి సౌధమునే చేరిన వరదాయిని వీవె కాదే వసుధను గోదా. హరిదాసులు ప్రతినిత్యము హరి భజనల నలరుచుండినందరి గృహములు హరిమయము కాగ ఒత్తురు. హరియింపగ పాపచయము హర్షము గోదా. మాసమది ధనుసు కాగా దాసత్వమునంది జనులు ధాత్రీ స్థలిలో భాసింప నీదు పాటలు వాసిన్ గానము చేయ వరమే గోదా. నియమాల దాచుచు రయమారగ పూలమాల రంగని కిడుచున్. ప్రియమార నాడి పాడుచు వరమాలల చేరినావు చక్రిని గోదా. కృష్ణుని మదిలో నిల్పుచు కృష్ణుని గుణగాన మహిమ కీర్తించి సదా. కృష్ణామృత రసపానపు తృష్ణాయత పూర్ణ చిత్త ధీమతి గోదా. నారాయణ పరతత్వము నారాధన చేసి నీవు నందరి తోడన్. నారాయణునే పొందిన నారాయణి నీదు చరిత నవ్యము గోదా. గోపికలను మేల్కొల్పుచు గోపికనా కృష్ణ చరితముజ్వల రీతిన్ దీపింప నేర్పినావే. రూపింపగవారు భువిని రూపసి గోదా. ఇలా సాగుతుంది. ధన్యవాదాలు. చాలా బాగున్నాయి అక్క, చాలా మంచిగా ఉంది. ఇందాక దినబుద్ధి అవుతున్నది. ఈ 2 చక్క రోజులు మంచి గోదా సత్వం బాగుంది. గాయత్రి నావి కాలేదు, రౌండ్ నన్ను వదిలేశారు. చేస్తారు. మీరు కూడా చెప్ప, ఒక్క నిమిషం వినండి. గాయత్రి అమ్మగారు, చెప్పండి. ఈ ఊరు నుంచే గోదా త్రిశతి అని 300 పద్యాలు వచ్చినవి, అద్దంకి రాఘవాచార్యులు గారివి. 3 రోజుల నుంచి అవే చదువుతూ తన్మయ. మీకు పంపించానని చెప్పారు, నాకు ఫోన్ చేశారు మొన్న. అదే నేను మీకు పంపమన్నాను, తర్వాత పంపిస్తాను, మీరు ఒకసారి చూడండి అన్నారు. అవే చదివి తన్మయత్వంతో మళ్ళీ మీరు ఇంకా తన్మయత్వాన్ని పెంచారు మా. అదే ఈ యొక్క పద్యం చదివి తర్వాత విశ్లేషించుకుందాం. నేను చదవలేను, ఆయన నన్ను వదిలేశారు. అక్క చదవండి. సారీ. ఇది రామాయణంలోదే శూర్పణఖ ముక్కు చెవులు కోసే ఘట్ట అన్నమాట. మారిచి రూపు శూర్పణఖ మక్కువ చేరెను రామచంద్రునిన్. కూరిమి చూపుచుందెలిపే కోర్కెను వేగమి పెళ్లియాడగన్. వీరుడు తమ్ముడొంటి అని వెంటనే పంపెను దైత్య కామినిన్. చేరగ ముక్కు నుంజవుల ఛేదము చేయగ చెప్పే రాముడున్. ఉత్పలమాయి సుగంధి. నారి జంపకూడదంచు నాసి దృంచె తమ్ముడున్. నోరు విప్పి మృంగ చూడ నొక్కు చేయబోనగా. పారె మాయకాంత ఘాత బాధ తోడ నేర్చుచున్. చేరియన్న లక్ష్మణుండు చెప్పే కాంత దుర్గతిన్. రాక్షసి వధకై ఒక ముహూర్తము పెట్టి పెళ్లి చేసి పంపెవలచు ప్రేయసికిని. దొరకవంక త్రిశిర
ఖరదూషణాది అసురులను జంప రాముడు హాళినుందే. చూడ వికారి రూపమున సోదరి నిన్వెతనొందే ఎన్నయున్ దాడిని చేయ పంపెనుగా దైత్యుల రాముని పైకి చంపగన్. మూడెగా ఆయువెల్లరికి పోడిమి నాతడు నుగ్గు చేయగన్. గోడును తెల్పె శూర్పణక ఘోర పరాజయగాద భ్రాతకున్. సూర్యవంశజు రాముడు సూర్యుడిలను తిమిర సంహారి భానుండు తేజమయుడు రాక్షసాంతక వీరుడు రాఘవుండు. ఏనుగుల గుంపు చంపు మృగేంద్రుని వలె రాముడొక్కడే వధించు రాక్షసులను. రాముడొక్కడే వధించు రాక్షసులను. ధన్యవాదాలు. బాగుంది, చాలా బాగున్నాయి మీ పద్యాలు, మటు అద్భుతమైన పద్యాలు. మీరంతా రామాయణం వాటి గురించి రైతుల గురించి రాస్తే, నేనేమో నా మనసును గురించి నేను మనసు ఒకటి రాసుకున్నాను అనమాట. ఇవన్నీ భక్తిపరంగానే రాశానే కానీ నేను ఉద్దేశించింది కాదు ఇది. పరమున కలదని ప్రాకులాడగనేల ఇహముననున్నది ఈసుసేవ జనించినందుకు జాగరూకులైన పరమాత్ముని కొలువ భాగ్యమిదియే. నిజము తెలుసుకొనిన్న చాలు నమ్మయే వెంట నుండి నడిపి విశదపరచు. అజ్ఞానము విడిచి సుజ్ఞాన బోధతో సన్మార్గమున జీవి శాంతినందు. దాన ధర్మాలతోడను ధరణియందు పుణ్య పాపాలు తొలగించ పూజ సల్ప పోవునా బాధలన్నీయు పుడమియందు. మనసు నిలిపిన ధ్యానమే మహిమదూపు. ఇది ఒకటి బోనాల గురించి ఒకటి రాశాను. బోనాలకెప్పుడు పుట్టినిల్లైనట్టి ఈ తెలంగాణలో ఈశ్వరమ్మ కొలువైనది మన కోర్కెల తీర్చగా. వివిధ నామాలలో విశ్వజనని పూజలందుకొనే పోచమ్మ పెద్దమ్మ పోలేరమగ చల్లబోయుదురుగా. సకల జీవుల యందు సమభావము కలుగా అర్చన సలుపరే ఆర్యులెప్పుడు. అమ్మ కాషాఢమాసాన అన్న కుంభముల నివేదన నిడ ముదము కలుగు. శాఖపాకాల పూజతో శాంతి నుండి భక్తి జనుల నెప్పుడు శక్తినిచ్చు. ధన్యవాదాలు. ఇదక్క పద్యాలు. మీరంతా అది రాస్తే నేను ఇట్లా రాస్తాను. లేటెస్ట్ కదా మీరు, లేటెస్ట్. మనం విశ్లేషించుకుందాం, కాసేపు మాట్లాడుకొని ఒక 10 నిమిషాలతో 7ంటికి క్లోజ్ చేద్దాం. అలాగే. ఆ భానుమతక్క దగ్గర నుంచి మొదలు పెడదాం. మళ్ళా మీరే మళ్ళీ మొదటి నాకే. బాగుందండి, మంచి కార్యక్రమం జరుపుకున్నాము మీ సహకారం వల్ల, జగదీష్ చంద్ర కుమార్ గారి సహకారం వల్ల. మనం అంటే సంఖ్య తక్కువైనా కూడా మంచి పద్యాలు వచ్చాయి. ప్రసాద్ గారు నమస్కారం, ఇప్పుడే వచ్చారు. ప్రసాద్ గారు నమస్కారం. 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 నమస్కారం అండి. అందరికీ నమస్కారం. విమలక్క గారు సీతా కళ్యాణం చక్కగా, వధువు పూల జడ అలంకారం, రకరకాల పువ్వులు వర్ణన అన్ని చేశారు. తర్వాత ఈ లయగ్రాహి చెంపు కావ్యాలు వాటి గురించి వాటిలో పద్యాలు రాశారు, చాలా బాగున్నాయి. పోతరాజు గారేమో మనకు పసుపు సేద్యం గురించి మంచి శీర్ష పద్యాలు అందించారు. ఆ పుష్యమాస శోభ కూడా వర్ణించారు మధ్యలోను. తర్వాత కుసుమ గారు ఆధ్యాత్మ రామాయణం గురించి చాలా చక్కని పద్యాలు. భావార్థ రామాయణం. భావార్థ రామాయణం, ఓకే. ఆధ్యాత్మ భావార్థ రామాయణం. భావార్థ రామాయణం దగ్గర మనకు చాలా మంచి పద్యాలు అందించారు. మనం చదివిన అందరూ చదవలేదేమో, నేనైతే చదివాను, పుస్తకం బాగుంది. తర్వాత గంటేలు వారు అమ్మవారు ఆ భక్తులు వారు కాలడి శంకరుల గురించి కూడా ఒక శీర్ష పద్యం అందించారు. గాయత్రి గారి జనార్దన శతకం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ధ్రువకోకిల్లో చెప్పారు పద్యాలు. గోదా గురించి కూడా కందాలు శతకమే అనుకుంటా కదండి గాయత్రి గారు? శతకమేనండి. నమస్కారం శ్రీదేవి గారు, స్వాగతం. శ్రీదేవి గారు నమస్కారాలు. ప్రసాద్ గారికి నమస్కారం. ఫస్ట్ ఫ్లోర్. నమస్కారం అందరికి. శ్రీదేవి గారి పద్యాలు విందాం, చదవనేయండి, తర్వాత మాట్లాడుకుందాం. అక్క అన్మ్యూట్ చేసుకోండి. మీరు మా చెప్తున్నారు, మ్యూట్ అయింది. మ్యూట్ లో ఉన్నారు మేడం. బాగుందక్క మ్యూట్.
అవునవును. ఆ, తర్వాత నేను కొన్ని సినారే గారి గురించి కంద పద్యాలు కొన్ని, తర్వాత రైతుల కడగండ్లు, వివాహ వ్యవస్థ, వీటి గురించి కొన్ని పద్యాలు జరిగింది. చాలా మంచి సాయంకాలం, చక్కగా బాగా జరిగింది. సంతోషం. ధన్యవాదాలక్క. నమస్కారం. పోతరాజు గారు. శ్రీదేవి మేడం అన్మ్యూట్ లోకి రండి. నమస్కారం, అందరికీ నమస్కారం. భానుమతి గారు, గాయత్రీదేవి గారు, విమలా మేడం గారు, కుసుమక్క గారు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన పద్యాలు చెప్పారు. నేను బయటకు వచ్చాను, ఏం మాట్లాడలేను, ఊరికే చూస్తా అంతే. ధన్యవాదాలు. ఆశీస్సులు ఇవ్వండి. ఓకే, అందరికి నేను ఆశీస్సులు ఏంటి, అందరికి బెస్ట్ ఆఫ్ లక్. అవధాని గారు కదా. అంత లేదులే. ఆహా, ఎందుకు లేదు? పోతరాజు గారు కంటిన్యూ చేయండి. పెండ్లి విషయాలు ఆధునిక కాలంలో పెండ్లి ఎలా పెటాకులు అవుతుంది అనేది భానుమతి గారు వివరించారు. తర్వాత సీతాదేవి కళ్యాణ ఘట్టాన్ని విమలమ్మ గారు, కుసుమక్క గారు అయితే భావార్థ రామాయణం, వాసిష్ఠ యోగ వాసిష్టం అనేది పేరు విన్నా కానీ అందులో ఏముందో తెలియదు. ఈరోజు తెలిసింది, చాలా సంతోషం. ఇక అభినవ్ మల్ల గారి గురించి అవసరం లేదు. ఆవిడ ఆ మొల్లల గుఫాళింపును మనకు అందించారు ప్రతి ఒక్క పదంలో కూడా. ఈ ప్రసాద్ గారు చక్కగా అందరినీ విశ్లేషిస్తారు, గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. మీ పద్యాలు అయితే ఇంకా అవి చెప్పనక్కర్లేదు. అన్నీ కూడా కలువ పువ్వుల సౌరభాలతోనే విరాజిల్లుతున్నాయని చెప్పొచ్చు మీ పద్యాలు అయితే, చంద్రకుమార్ గారు. ధన్యవాదాలు సార్. నేను ఎప్పుడో 2007లో విజయవాడలో పనిచేసేటప్పుడు బస్సులో ప్రయాణం చేస్తూ ఉబుసుబోక రాసుకుంది రైతుల కష్టాల గురించి, బతుకు అని. అది ముద్రించలేదు, అలాగే ఏమీ ముద్రించలేదు, నేను రాయటం పక్కకు పడేయడం అంతే నా పని. చాలా బాగుంది. నెక్స్ట్ విమలక్క. ఉందండి, కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుని ఎప్పుడు మనమే వస్తున్నాం, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. పెడుతున్నాం కానీ ఇంట్రెస్ట్ వాళ్ళ రావాలి కదా, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సరే అయిపోయిందండి. విమలక్క ఉన్నారా? విమలక్క ఉంది. మీరు చెప్పండి. నేనేం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మన ప్రోగ్రామ్ ఎలా నడిచింది? చాలు. మన ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. మనం రాసుకున్న పద్యాలు చక్కగా నలుగురికి వినిపిస్తున్నాము, వాళ్ళు రాసిన పద్యాలు మనం వింటున్నాం. పుస్తకాలు చేతిలో ఉన్నా సరే ఒక్కొక్కప్పుడు అవి చదవడానికి కూడా తీరిక ఓపిక ఏమిటో ఉండవు. కొన్ని చదువుతాం కానీ గుర్తుండవు. పుస్తకాలు ఉంటాయి ఇంట్లో చేతులు దండిగాను ఉన్నా సరే చదివే ఓపిక తీరిక కనపడటం లేదు. ఏవో కొన్ని చదువుతున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు రాసిన పద్యాలు వాళ్ళు చదివి వినిపిస్తూ ఉంటే ఎంత శ్రావ్యంగా ఉందో, చాలా బాగుంది. అంటే ఎవరు రాసిన వాళ్ళు చదివితే ఆ భావాలు కరెక్ట్ గా పలికించగలరని నా అభిప్రాయం. చాలా బాగా చదువుతున్నారు. ఆయన పోతరాజు గారు రైతుల కష్టాలు అవి రాస్తూ ఉంటే నాకు ఎప్పుడో మా చిన్నతనం అంతా గుర్తొచ్చింది. చాలా బాగా రాశారు ఆయన. అంటే మా నాన్నగారికి వాళ్ళకి వ్యవసాయం బాగా ఉండేది, అందుకు అవన్నీ ఓసారి గుర్తొచ్చాయి. తర్వాత రామాయణ పద్యాలు అవి భానుమతి గారు అందరి పద్యాలు చాలా బాగున్నాయి. అయినా కుమార్ గారు శీర్ష పద్యాలు సూపర్ గా రాస్తారు. శ్రీనాథుడు తర్వాత మీరే. లేదు, చాలా బాగుంటాయి మీరు రాసిన శీర్ష పద్యాలు, చాలా చక్కగా రాస్తారు ఏ విషయం గురించి అయినా. దాని మెరుగుదిద్దేది మా ప్రసాద్ గారు దిద్దకపోతే అదే ఆ మాత్రం మెరుగులు దిద్దాలి. అందరికి ఆయనే దిక్కు, అందరికి అందరు రాసిన పద్యాలను ఆయన మెరుగులు దిద్దుతేనే కొంచెం పద్యానికి కళ వస్తుంది. ఖచ్చితంగా. అదే కుసుమక్క చెప్పండి. నిజంగానే చాలా బాగుందమ్మా. ఎవరు వింటారు మా పద్యాలు, ఎవరు చదువుతారు? బలవంత అయినా సరే నలుగురంటే ఖచ్చితంగా నలుగురమే మనమే పాడుకొని మనమే రాసుకొని అవకాశం బాగుంది. ఈ 5గురిలో 3 అవధానులు, ఒక కాబోయే అవధాని. మరి హేమీలు ఉన్నట్టే చిన్న రాశి కాదు వాసి అన్నట్టు మరి బ్రహ్మాండమైన అవధానులు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి అందరి పద్యాలు. మన్నాడు శ్రీనాథుడు, మీరే 2 శ్రీనాథులు, 3 శ్రీనాథులు అన్నమాట. అటు మన పోతరాజు గారు, కుమార్ గారు శీర్ష పద్యాల్లో దిట్టాలి కదా. మహానుభావులతో మనమేం పోల్చుకుంటాలి. ఆ వస్తువు కూడా బాగుంది. 2 మీరు బోనాలు తీసుకోవటం, వారేమో రైతులు అనే అంశము,
మీరు తీసుకున్న అంశాలన్నీ బాగున్నాయి, కానీ 2 భాషలు కూడా వాడారు మణిప్రవాళం లాగా. అప్పుడప్పుడు గ్యాలరీ అట్లాంటి మాటలు కూడా వినపడ్డాయి నాకు. ఆ పుస్తకంలో ఇంగ్లీష్ పదాలు ఫస్ట్ టైం వాడాను నేను ఎక్కడ వాడలేదు, దాంట్లో వాడాల్సి కరెక్టేనా? నాకు వినపడింది 1-2 చోట్ల. ఫ్యాక్షన్ గ్యాలరీ నేను మా ఇంకా చాలా వాడారు. చాలా మంచి ధార అది. క్రమాలంకారం, శబ్దాలంకారం ఏమంటారో, శబ్దాలన్నీ అట్లా పడిపోతుంది. ఈ పద్యాలు బాగున్నాయి. భానుమతి గారైతే చక్కటి అంశము వివాహ వ్యవస్థ మీద చాలా ఒక మంచి ధారలో సాగిన ఆవిడ పద్యాలు. విమలక్క గారి రామాయణము కమనీయంగా ఉంది, విమల చరిత్రం లాగా అద్భుతంగా ఉన్నాయి వారి పద్యాలు. ఇంకా మన గాయత్రీదేవి గారి సంగతి చెప్పాల్సింది ఏముంది. 2 శతకాలు, జనార్దన శతకము, గోదా శతకం 2 కూడా మంచి లయాన్వితంగా, చక్కగా భావస్ఫూర్వకంగా అందాలతో అలంకారాలతో చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగానే మనం రాసుకున్నవి కనీసం ఎవరో 2-3 సాటి కవులు వింటే అది చాలా తృప్తిగానే ఉంటుంది. టగటగా 3 రౌండ్లు కూడా వచ్చినాయి అంటే బాగా కూడా వచ్చింది. అందరికి 3 రౌండ్లు వచ్చినాయి పద్యాలకి. బాగుంది ఇలా కలవటం, పాడుకోవటం, విశ్లేషించుకోవటం. శ్రీదేవి గారి పద్యాలే వినలేకపోయాము. ఇంట్లోకి వచ్చారు, చదవండి, వింటాం. శ్రీదేవి గారి కర్ణామృతంలోంచి వదలండి 4 పద్యాలు. గాయత్రి గారు, గాయత్రి అక్క మీరు చెప్పండి. నేను మొదటి రౌండ్ లో చదవలేదు కాబట్టి నేను ఇంకా చదవాలి. 2 పద్యాలు చదువుతాను అవకాశం ఇస్తే. అయితే సమీక్ష చెప్పారు, భానుమతి గారు అద్భుతంగా చెప్పారు సమీక్ష సందర్భం గురించి. అలాగే పోతురాజు గారు, సుమ గారు, అందరూ. నేను అంటే వినడం ఫస్ట్ మొదటి ఆవృతం కూడా విన్నాను నేను. అందరు కూడా చాలా అద్భుతమైన పద్యాలు రాశారు, చదివారు. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిరోజు వాట్సాప్ లో పద్యాలు పెడుతున్నాం, అది ఎవరైనా చదువుతున్నారో లేదో తెలియదు. అందుకని మన పద్యం మనం చదువుకోవడం ఒక సంతృప్తి మనకి. రెండోది ఏంటంటే కొంతమంది పద్యాలు చదువుతారు ఈ సమూహాల్లో పెట్టినవి, కేవలం అందులో తప్పులు ఏమైనా ఉన్నాయా అని దోషైక దృక్కులతో మాత్రమే అది ఒక వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాగా ఇవన్నీ విడిచిపెట్టి మనం నిజంగా చెప్పాలంటే మనం తప్పు రాసాము, ఒప్పు రాసాము, ముందు మన పద్యం మనం చదువుకోవాలి. అప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. అది ఇప్పుడు మనం చేయడం వలన చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఒక్కొక్కరి గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. అందరూ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలు, చక్కని పద్యాలు, పాటలు, గజల్స్ రాసేవాళ్ళు ఉన్నారు. కుసుమ గారి లాగా, భానుమతి గారు అయితే పద్యాలు రాయడంలో తిట్ట. పోతురాజు గారు చెప్పక్కర్లేదు, ఆయన పద్యాల్లో అన్ని కూడా మంచి సమాస భూయిష్టంగా సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటుంటాయి, ఆ విధంగా రచిస్తారు. విమలక్క గారు చెప్పనవసరం లేదు, వివిధ వృత్తాలతో ఆవిడ పద్యాల్ని నాట్యం చేయించేటువంటి శక్తి ఉంది. ఇక ఈ సమూహ నిర్వాహకులు సోదరులు జగదీష్ చంద్ర కుమార్ గారు అయితే మీరందరూ అన్నట్టు అమ్మవారి భక్తులు. నా పద్యాల్లో ఎలాగైతే రాముడు కృష్ణుడు ఉంటారో శ్రీదేవి గారి పద్యాల్లో, నా పద్యాల్లో జగదీష్ చంద్ర కుమార్ గారి పద్యాల్లో అమ్మవారు అలా సాక్షాత్కరిస్తూ ఉంటారు. అందువల్ల ఆయన పద్యాలు కూడా శేష పద్యాలు చాలా బాగా చదివారు. చాలా మంచి కార్యక్రమం అండి. ఆదివారం నాడు మనకు 1 గంట మంచి కాలక్షేపం ఇది. చక్కగా అయితే ఇంకా ఎక్కువ మంది పాల్గొంటే బాగుంటుంది అనుకోండి, అది చెప్పలేం, మరి వాళ్ళ ఇష్టం అది. అందరికీ కూడా చాలా బాగా చదివినందుకు అభినందనలు. నేను కూడా ఇందులో పాల్గొని చదివినందుకు అభినందనలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ 1-2 పద్యాలు చదువుతాను, ఎక్కువ చదవను. పద్య వైభవం గురించి 2 పద్యాలు చదివేసి నా స్వీకరించండి. శార్దూలం 2 శార్దూలాలే. మాకున్ భాగ్యము పద్య విద్య ఇది, సమ్మానమును భారతి. ఈ కైతల్ భవదీయ దృష్టి మహిమా హేవాకమై నిల్చెడిన్. రాకా చంద్ర సమాన చంద్రిక మదిన్, రాజిల్ల వాగర్ధముల్ నీ కారుణ్యమ తల్లి. నీ కారుణ్యమ తల్లి పద్యమనగా నీరాజనాలందుమా. పద్యముల్ భువి వేదరు ప్రభలతో భాషించు నిత్యంబు, నైవేద్యంబై చను భారతీ సతికి తా వేదాంత సారంబుగా. పద్యమేవర కచ్చపీ శృతులుగా ప్రాసాన్వితం బైనది,
ఈ పద్యమ్మే రసవత్ కవిత్వ విలసత్ భాగ్యంబు నా పాలికిన్. ఈ పద్యమ్మే రసవత్ కవిత్వ విలసత్ భాగ్యంబు నా పాలికిన్. ధన్యవాదాలు. చాలా బాగున్నాయి పద్యాలు. ఇంత మంచి పద్యాలు లాస్ట్కే వినిపించడం చాలా సంతోషపడ్డాం. ప్రసాద్ గారు మీ యొక్క లాస్ట్ ఇది జరుగుతుండగా ఫోన్ లో చూసి పద్యాలు చదవగలమా? నాకు ఫోన్ లో ఉన్నాయి, చూసి చదువుతాను, ట్రై చేస్తాను. చేయండి. నాకు ఇలాగా వెళ్ళి రావడం ఎలాగో తెలీదు, చూస్తాను, ట్రై చేస్తా. ఈ మధ్య రాసినవే చదువుతాను. వినిపిస్తోందా? వినిపిస్తుంది తల్లి. చదవండి సరే బ్రహ్మాండంగా. సరే చదువుతాను. 2-3 పద్యాలు ఊరికే చదువుతా. పర్వాలేదు, అయ్యో 4 చదవండి, ఇబ్బంది లేదు. లేదయ్యా బాబు, ఇది ఫోన్ కదా, ఫోన్ లో వెతికి చదవాలి. పుస్తకం ఇంటి దగ్గర అయితే పుస్తకం రెడీగా పెట్టుకుంటాను. అంటే పార్టిసిపేట్ చేయగలనా లేదా అనుకోలేదు. ఇక్కడ అమ్మగారి ఇంట్లో ఉన్నానన్నమాట. మునుకొని యొజ్జయాజ్ఞదలమోర్చి నిజాశ్రిత శిష్యరీతి మించిన పదభక్తి భక్తి తడసే మించిన పదశక్తి భక్తి తడసేయక చేయగ సార సాక్షు పావన పాద సేవ సల్ప మది భవ్యపు యోచన గల్గు వేళ నా కనులకు మోక్ష మార్గమును గాంచగ చేయర వేణు మాధవ. తర్వాత మొన్న రాసినది ఒకటి చదువుతున్నా. రాజసుధర్మ పీటి రఘురాము చరిత్రము వాసి భక్తితో తేజములర్పత సుమము దేవున కర్పణ చేసి మొల్ల తా భోజన కల్పకంబనుచు పూజ సల్పుచు పద్య కావ్యమున్ భ్రాజిత విష్ణుమూర్తి పద పద్మము చేరెను పారిజాతమై. తర్వాత అవి 2 మొన్న మల్ల గురించి చూస్తూ అది చదివి రాశాను అనమాట. మల్ల కోసం మల్ల బాగా రాసింది అనేట్టుగా. తర్వాత శివంగి వృత్తం అని మొన్ననే పెట్టాను సమూహంలో. మసభ ఎరర అనేటువంటి గణాలు 11వ అక్షరం ఎతిగా భావింపబడుతోంది. ఏ నియమములనే నేర్వదగు నే పుణ్యములన్ లేవురా నీ నామామృతగానాబ్దితను నిర్మాల్యములం తీయును నీ నామమ్ము జపింపంగమది నిత్యోత్సాహమున్నంద నా ప్రాణముల్ కడదేర్చన్ కదలిరారా భక్త చింతామణి అంటూ ప్రాణాలని తీసేసేస్తే కదా అని. తర్వాత గురువు గురించి అవాళ రాశాను కదా. గురువే బాపు తమమ్ము మానసములో గోవిందును తెల్పగా గురువే ఆత్మ ప్రబోధమిచ్చు నిలలో గూఢంపు మంత్రముగా ధరపై నిల్చిన ఆది దేవుడును అద్వైతంపు తత్వమ్మనన్ గురుపాదమ్ముల నమ్మి గొల్వగనునే గోవిందునే వేడదన్ అని ఈ 3 పద్యాలు ఇప్పుడు నాకు అవైలబుల్ గా ఉన్నాయి, వెంటనే దొరికాయి. ధన్యవాదాలు. చాలా బాగున్నాయి, బాగా చదివారు. వదిలేయడం ఇష్టం లేదు, రాకుండా వచ్చిన చోట అమ్మగారి ఇంటికి వచ్చాను, అక్కడ చదువుతున్నాను అన్నమాట. చాలా సంతోషం. బాగుంది. ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. నమస్కారం. రూపకల్పన చేసింది, కండక్ట్ చేసింది గంటెల వారు కాబట్టి గంటెల వారు మీ విశ్లేషణ చెప్పాలి. ఫస్ట్ థింగ్ నేను ముందే చెప్పాను, జాయిన్ అవుతున్నాను కానీ నేను వినే అవకాశం ఉండదు, చూసే అవకాశం ఉండదని. నేను చివరిలో విశ్లేషణ స్టార్ట్ చేద్దాం అనే వేళకి నేను వీడియో ఆన్ చేసుకున్నా. ఇప్పుడు కూడా మనోడు పక్కనే ఉన్నాడు, కానీ కొద్దిగా దూరంగా ఉన్నాడు, పర్వాలేదు. నేను మాట్లాడతాను కానీ మీరు ముందు మీ విశ్లేషణ చెప్పండి, నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి. తర్వాత మీ మనవాడిని చూపించండి, అసలు ఎట్లా ఉన్నాడు చూద్దాం, మీలాగా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు చూద్దాం సార్. ఆడుకున్నాడు. చాలా బాగా జరిగిందండి, నాకైతే చాలా నచ్చినాయి. గాయత్రి అక్క గారి అయితే అసలు ఆ కంఠం చాలా బాగుంటుంది, వినాలి అనిపిస్తుంది నాకైతే, బాగుంటుంది. ఆ పద్య రచన కూడా ఆ స్టైల్ వేరు, ఆ పదాలు పడ్డం అనేది చాలా అద్భుతమైన పదాలు పడ్డాయి. ఇక భానుమతి అక్క గారు చాలా ఇంట్లో గృహిణిగా ఉండి ఆ మాత్రం కష్టపడి రాస్తున్నారంటే చెప్పుకోదగిన విశేషమే. మంచి అర్థాలతో రాస్తారు కూడా. కుసుమక్క చెప్పే అవసరం లేదు, PhD ఇవ్వాలి కూడా న్యాయం అయితే, అంత పద్యాలు కుసుమక్క ఉన్నాయి. విమలక్క అవధాని అనిపించుకున్నారు ఆవిడైతే. ఇక శ్రీదేవి సోదరు కూడా అవధానే న్యాయంగా చెప్తాలంటే.
మరి పోతరాజు వారే ఏంటో నాకు అర్థం కాలేదు. మరి వారి అవధానం చేయాలి ఏమైతే పాపం అన్ని రాసి పెడుతున్నారు ఒక చోట. నిజంగానే వారు అన్నట్టుగా మంచి పద్యాలు ఇచ్చారు. నిజంగానే మొహమాటంగా అంటాం కాదు కానీ మంచి అర్థవంతమైనటువంటి పద్యాలు అవి. నాకై చాలా నచ్చినాయి ఈ పద్యాలన్నీ. ఇంత కష్టపడి చదువుకున్నందుకు ఇట ఒక 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 అందరం మన పద్యాలు మనం చదువుకొని ఒకళ్ళు వింటుంటే ఒకళ్ళు విని విశ్లేషించుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టింది ఇది. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి. చాలా సంతోషం అండి. క్లుప్తంగా మంచి విశ్లేషణ ఇచ్చారు. అయితే 2-3 విషయాలు చెప్తాను. విశ్లేషణ చేయను ఎందుకంటే నేను వినలేదు కాబట్టి. మంచి పద్యాలని అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఒకటి, పోతురాజు గారు అవధానం చేసే ఉద్దేశం ఉంటే సాధన అవధానానికి మన గ్రూప్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీరు చెప్పండి చాలు. 2, హాళీ అనే పదం ఉపయోగించారు కుసుమక్కయ్య గారు ఒక పద్యంలో. హాళీ అంటే అర్థం చెప్తారు ఒకసారి కుసుమక్కయ్య గారు? హాళీ అంటే ఆనందం అనుకుంటున్నానండి కదా. ఆనందం నాకు కరెక్ట్ తెలియదు. ఆనందమే. ఓకే. మన గాయత్రి అక్కయ్య గారు, శ్రీదేవి సోదరి షూర్ గా చదివే ఉంటారు శ్యామకూరి వెంకట కవి విజయ విలాసం నేను అనుకుంటున్నాను. అందులో నాకు నచ్చిన హాళీ పదం వాడారండి ఆయన. అదే అందులో చదివాను. అందులో నాకు ఇష్టమైన పద్యం అది, అందుకని గుర్తుంచుకున్నాను. అది వినిపించాలనుకున్నాను. నేను చదివాను. ఆసక్తి, పరిహాసము 3 అర్థాలు. ఆసక్తి, విహరించున్ మలయానిలం, సంతోషము, పరిహాసం 3 ఉన్నాయి. విహరించున్ మలయానిలం బిచట తావింజిల్కి. ఆ సుభద్ర అనుకుంటాను హీరోయిన్, అక్కడ ఉద్యానవనంలో తిరుగుదాం అనుకుంటుంది అనమాట. విహరించున్ మలయానిలం బిచట. ఇక్కడ అంటారు కదా, వ్యాహ్యాళి కూడా అంటారు కదా. విహరించడం విహరించుల్ మలయాళనం బిచట తావింజిల్కి నెమ్మేని ఆవి హరించున్. ఆవి అంటే చెమట. నెమ్మేని ఆవి హరించున్. ఆ విహరించున్ అనే పదాన్ని 2 సార్లు వాడుకున్నాడు. విహరించున్ మలయాళనం బిచట తావింజిల్కి నెమ్మేని ఆవి హరించున్. పికనాదములు చెవికి కావించున్ జవుల్. పికనాదాలు చెవికి చెవులు కావిస్తున్నాయట, మంచి రసాలు ఇస్తున్నాయి. పికనాదములు చెవికి కావించున్ జవుల్ పోదమా. అది అక్కడ దాకా 2 పాదాలు అయిపోయి ఎక్కడికి వెళ్ళాలి? సహకారాళి పదంబు చూడగా. సహకార అళి పదంబు అంటే తీయ మామిడి చెట్లలో ఉన్న ఆ 9 యొక్క పాడే గొంతుగా వాడే స్వరాలు అనమాట. పదం అంటే స్వరం హాళి వాటిల్లను చాలా ఉత్సాహం కలుగుతుంది అని చెప్పి 4వ పదాన్ని దాని అర్థంతో విడదీస్తారు. సహకార ఆళి పదంబు చూడగా వయస్య హాళి అవునే కదా. ప్రకారంతో కూడిన ఆళి కలిస్తే హాళి అవుతుంది కదా. దాన్ని హాళి అనే పదాన్ని సహకారాళిగా తీసి సహకార అళికి మరో అర్థం చేర్చి ఇది యమకాలంకారం శ్లేషాలంకారం కలిపి చేయడం అంటే ఇది. శ్యామకూరి వెంకట కవి ఇలాంటి పద్యాలు చాలా రాశారు. అది మంచి పద్యం మాకు విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. అయ్యో అందుకే నాకు ముందు చెప్పండి. మీరు చదివే ఉంటారు అందుకే అన్నాను నేను. మీరు చదివాను. నేను ఈ మధ్యన కూడా చదివాను. నేను ప్రాచీన కావ్యాలు చదువుతున్నా. ఈ మధ్య నేను ప్రాచీన కావ్యాలు చదివి నేను హరవిలాసం చదివాను ఈ వారంలో. 3వ విషయం నేను లాస్ట్ విషయం చెప్పాలనుకున్నానంటే, పోతురాజు గారు మణిప్రవాళం వాడారని కుసుమక్కయ్య గారు అన్నారు కదా కొంచెం ఇంగ్లీష్ పదాలని. నేను ఎప్పుడో సమ్వేర్ 85 ఎప్పుడు రాసి ఉంటాను. అది వశ్చరిత్ర చదివాను అప్పుడు కొత్తలో ఉండే ఫస్ట్ టైం చదవగానే చాలా నచ్చిన పుస్తకం వశ్చరిత్ర అనుకున్నాను. అందులో హీరోయిన్ పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అత్తగారింటి పంపిస్తూ ఒక ఉత్పలమాల ఉంటుంది. తమ్ముల పంపేదన్ మణిష తమ్ముల పంపేద. ఇలా ఈ తమ్ముల అనే పదం 7 సార్లు వాడుకుంటాడు. తమ్ముల పంపెదన్, మనిష తమ్ముల పంపెద, రాజహంస పోతమ్ముల పంపెదన్, పరిచితమ్ముల కానన దేవతాళి జాతమ్ముల పంపెదన్, మృతగతమ్ముల శరణి ప్రపాతమ్ముల వత్తు విశ్వవిదిత ముదిత మది తాపమేటికిన్ అని అమ్మాయి ఇచ్చుకోవచ్చు మనం నానార్థాలతో చెప్పమని. దాన్ని చూసి నాకు కాపీ కొట్ట అనిపిస్తుంది. అక్కడ ఇంగ్లీష్ పదం వాడనమాట. గ్యాలను నీటి
గాలెను పదం ఇంగ్లీష్ పదం తీసుకున్నాను. గాలెను నీటిని చెరి సగాలను చేసి ఓకే. శుద్ధమో లవంగాలను నానవేచి అమ్మో విహగాలను తోచిన శుభ్రమైన జాగాలను ఎండబెట్టి చెరగాలను తిని అందులోన భాగాలను దొంగిలించిన ఒక కమ్మరి వాడక ఎంత చిత్రమో. చాలా బాగుంది. అక్కడ ఎత్తి కోసం కంపనట్టు పెట్టుకున్నాను. గాలిని పదం 7 సార్లు వాడాలనుకున్నాను అనమాట. ఇది నాకు గుర్తొచ్చింది. చాలా బాగుంది. ఇది నేను చెప్పాల్సిన విశేషం కాదు కానీ మీతో పంచుకోవడం అంతే టైం. చాలా బాగుంది సార్. చాలా చాలా బాగుంది. రోజులైంది సోదరులను చూసి. మణిపూసలాగా ఆఖరికి మీరు అందరూ యుఎస్ జరుగుతుంది. గంటల వారికి, నాకు, నేమాని వారికి ముగ్గురికి కూతుళ్ళు వచ్చారు. అది ఇప్పుడు అక్కడ వస్తే అది మాట్లాడుతుందని తలపేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు డైనింగ్ హాల్ లో. హాయ్ మనోడు. హలో. మనవడు అక్కడ ఉన్నాడు అసలు మాట్లాడు. వీళ్ళ మనోడు. మనవడు కనిపించాడు. ప్రసాద్ గారు మనోడు. ఓకే. కనిపించడం కష్టం. అబ్బో. ఒక నిమిషం ప్రసాద్ గారు, హాయ్. శ్రావణ మాసంలో ఒక కావ్య రచనకు శ్రీకారం చుడుతున్నాను. అది అయినాక అవధానం చేస్తాను. ఓ వెరీ గుడ్. సంతోషం. సంతోషం అండి. ఈ కావ్యం సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకు. అభినందనలు, శుభాకాంక్షలు మీకు. వ్యాస భగవానుడు ముందుగా అభినందనలు. రామాయణాన్ని తెలుగులో అనువాదం చేయాలనుకుంటున్నాను. వ్యాస భగవానులు రచించిన అధ్యాత్మ రామాయణం ఉంది, దాన్ని తెలుగులో రాయాలనుకుంటున్నాను. ఈ కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టి ఆ కావ్యం రాసిన తర్వాత అవధానం చేస్తాను. అప్పటి వరకు చెయ్యను. దయచేసి సంతోషం. శుభాభినందనలు మీకు. మంచి మంచి చెప్పారండి. అధ్యాత్మ రామాయణం మా అన్నయ్య గారు రాసిన పద్యం పుస్తకం ఉంటుంది, నేమాని సన్యాసరావు గారు. అది సుమారు 12 ఏళ్ల క్రితం అది ప్రచురించబడింది. దానికి కావాలంటే కాపీలు పంపిస్తాను మీకు ఎప్పుడైనా తర్వాత, ఎవరైనా చదవాలనుకుంటే. అధ్యాత్మ రామాయణం చాలా తక్కువ మంది రాస్తారండి, మా అన్నయ్య చెప్పిన మాట. అలాగే నా దగ్గర లేవు. సమూహంలో పెట్టద్దు అన్ని, ఆ బొంబాయి 2 సమూహంలో వద్దు, వేరే మన దాంట్లో పెట్టు. పర్సనల్ గా పంపించండి. పిఎల్ఎన్ రావు గారి మూలంగా సమూహం. నా దగ్గర సాఫ్ట్ కాపీలు లేవు. హార్డ్ కాపీలు చెప్పాలంటే మా అన్నయ్య గారి అబ్బాయికి చెప్పాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే ఓకే పంపండి. మనకి మరి ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. ధన్యవాదాలు సార్ ప్రసాద్ గారు. అందరికి పేరు పైన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గాయత్రిక మీరు కొంచెం మంగళం చెప్పండి. చక్కగా చెబుతారు మంగళ. కుసుమ గారు ఉన్నారు కదా, కుసుమ గారు. కాదు మీరు చెప్పండి, మీరు చెప్పండి. చాలా లయబద్ధంగా ఉంటుంది మీరేం పాడినా. తప్పకుండా మీరు చెప్పండి ప్లీజ్. మీరు పాడితే బాగుంటుంది కదా. నాకు పాటలు రావు, శ్లోకాలు పెట్టాలి. శ్లోకాలే చెప్పండి, పర్వాలేదు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహన్య మూడో పాదం ఏంటండి శ్రీదేవి గారు? ఉల్లాస పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహన్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రీమాశ్రయామః. మంగళం కోసలేంద్రాయ మహనీయుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సాయంత్రం రాత్రి అండి. మళ్ళా కలుద్దాం. మళ్ళీ వీళ్ళు చూసుకొని మళ్ళీ శనివారం ఆదివారం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం సార్ ప్రసాద్ గారు. ధన్యవాదాలండి.